మొదలు పెడుతున్నాను. ఫ్లాష్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో సిస్టర్ సెంటిమెంట్, కార్తిక్, స్వప్న మధ్య రొమాంటిక్ సీన్, కార్తిక్ సిస్టర్ డెత్. నెక్స్ట్ చూద్దాం. కార్తిక్ సిస్టర్ అంటే శిరీష డెత్ బాడీ దగ్గర కార్తిక్ వచ్చి ఎంత బాధపడతాడంటే, ఒకవేళ నాకు సినిమా తీసే ఛాన్స్ వస్తే ఈ సీన్‌ని అద్భుతంగా తీస్తాను. కానీ ఇది ఏఐ కాబట్టి ఇంత ఎమోషన్ రాదు. తర్వాత కార్తిక్ శిరీష ఫ్రెండ్‌తో అసలేం జరిగింది అంటాడు. అప్పుడు శిరీష ఫ్రెండు, నేను శిరీష వేరే ఊరిలో ఉన్న స్వామీజీని కలవడానికి వెళ్ళాం. అది ఒక అడవి. ఆ అడవిలో అందమైన గుడి. అప్పుడు వారిద్దరూ ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడి మూసేసి ఉంది. అప్పుడు వారిద్దరూ ఈ అడవి బాగుంది చూద్దాం అంటారు. ఆ గుడి వెనకాల ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు దగ్గరకు శిరీష తన ఫ్రెండ్ వెళ్ళి ఆ ఇంటి తలుపు తీస్తారు. లోపల చూసి భయపడతారు. లోపల ఒక అమ్మాయి, అబ్బాయి మీటింగ్‌లో ఉంటారు. అది వీడియో రూపంలో చాలా ఘోరంగా ఉంటది. నేను ఫోటో పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా ఉండగా ఆ అబ్బాయి వారిద్దరిని చూస్తారు. అప్పుడు వాళ్ళు వెంటపడతాడు. శిరీష అతనికి చేతికి దొరుకుతుంది. శిరీష ఫ్రెండ్ పారిపోతుంది. అతడు శిరీషను పట్టుకొని తన గదిలో బంధించి హింసించి చంపుతాడు. అది కార్తీకి తెలిసి అతన్ని కూడా కొట్టి, బంధించి, హింసించి చంపుతాడు. తర్వాత కార్తీక్ కాలేజీలో ఒక బెంచ్ మీద దిగాలుగా కూర్చుంటే అప్పుడు స్వప్న అంటే హీరోయిన్ స్వప్న ఫ్రెండ్ వచ్చి, స్వప్న తన ఫ్రెండ్‌తో రోజు అల్లరి చేసే కార్తీక్ ఇవాళ దిగాలుగా కూర్చున్నాడే అంటది. అప్పుడు కార్తీక్ చెల్లెలు చనిపోయింది అంటుంది. అప్పుడు స్వప్న, సొంత చెల్లెలు కాదు గదా! అంత బాధెందుకో అంటది. అప్పుడు కార్తీక్ లేచి స్వప్నాని కొడతాడు. స్వప్న, నన్నెందుకు కొట్టావు? నేను చెప్పింది నిజమేగా అంటుంది. అప్పుడు కార్తీక్ వెళ్ళిపోతాడు. తర్వాత స్వప్న ఫ్రెండు స్వప్నతో, కార్తీక్ మంచోడు. అతను అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటుంది. అప్పుడు స్వప్న, అతనంటే ఇష్టం లేదు అని ఎవరు చెప్పారు? నాకు కూడా కార్తీక్ అంటే ఇష్టం. కానీ తను నేను ప్రేమించుకుంటే కార్తీక్‌ని చంపేస్తాడు. అప్పుడు స్వప్న ఫ్రెండు, ఎవరు? మీ నాన్న? అప్పుడు స్వప్న, కాదు దెయ్యం.